మా దోస్తుగాడు పాపం చిన్నప్పటి నుంచి ఎన్నో కష్టాలు పడుకుంటా ఒడిదొడుకులు తట్టుకొని పాపం చదువుకున్నాడు కానీ చదవ్వలే. చిన్నప్పుడు నాన్న కోల్పోయాడు. అప్పటి నుంచి పాపం వాడు వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతూ ఉన్నాడు, ఇంటిని పోషిస్తూ ఉన్నాడు. మొన్న కలదందుకు పోతే పాపం వాడి కాలికి బాగా దెబ్బ తాకింది. ఏమైందిరా అని చెప్పేసి మాట్లాడేదందుకు పోతే వాడు తోటలోకి పోయినప్పుడు వాళ్ళు కాల్చేసారి వలగొట్టి పడేసిరట. ఆ చీర 5-6 కుట్లు దాకా పడ్డాయి. వాడు చెప్తే నాకు బాధ అనిపించింది. అంత ఎందుకు చెప్తున్నారా భయ అని చెప్పేసి మీరు అనుకుంటే ఒకటే కాక ఏంటంటే మనము ఎంజాయ్మెంట్ల కోసం ఆవిడ తాగుతూ ఉంటాం తోటల గడ్డలన్నమాట ఊర్లలో. తాగిన తర్వాత సైలెంట్గా సీతాలు పక్కకు పెట్టి వెళ్ళిపోరు. గుద్దల మస్తు నాకు వలగొట్టేసి తోటలలో పడేస్తే పాపము కొందరు ఉంటారు ఇంటిని మొత్తం నడిపిస్తాడు. అసుంటోళ్ళకి మీ వల్ల ఎఫెక్ట్ అయిపోయి పాపం ఇప్పుడు వాడు కాలు దెబ్బ తాకింది, వాళ్ళ ఇంటిని నడిపించడం వాళ్ళ ఇంటిని చూసుకుంటూ వాళ్ళు లేరు. సో అట్లా చాలా మంది ఉంటారు. వీలైతే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయరు. వాళ్ళకన్నా కావాలని నాకేం పర్లేదు. ఎందుకంటే వ్యవసాయంలోనే సాయం ఉంది, అగ్రికల్చర్లోనే కల్చర్ ఉంది కాక. ఎందుకంటే పాపం ఏడాది మొత్తం కష్టపడిన పంట డాక్టర్లకి మధ్య దళారి బ్రోకర్లకే పోతూ ఉంటుంది. ఇంకా పండించిన పంట గిట్టుబాటు ధర వస్తుందో కూడా తెలియదు. కానీ ఇట్లా పాపము ఎవడో వేసిన కర్మకి ఇంకొకటి అనుభవించదు అన్నట్టు మనం మస్తి కొద్ది దాగి పడేసిన సీసాలు వాడి తోటలకు వాడు గుచ్చుకొని కష్టపడతా ఉంటే అది కరెక్ట్ కాదు. ఒకసారి ఆలోచిస్తారని చెప్పేసి ఈ వీడియో పెడుతున్నా. రేయనక పగలనక రాత్రనక కష్ట జీవిగా నిలిసిండు.